దేశవ్యాప్తంగా ఎదురులేని విజయాలు సాధిస్తున్న మోడీ పనితీరు వెనుక ఇన్స్పిరేషన్ ఏంటో మీకు తెలుసా? పార్లమెంట్ ఎన్నికల మొదలు ఢిల్లీ లాంటి అసెంబ్లీ ఎన్నికల వరకు అన్నీ తానై చూసుకోవడం, ప్రచారం దగ్గర నుంచి వ్యూహాల వరకు అన్నిట్లోనూ మోడీ క్రియాశీలకంగా వ్యవహరించడం వెనుక అసలు కథ ఏంటో మన పాడ్కాస్ట్లో చూద్దాం. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్. గుజరాత్లో కొందరు సీనియర్ నాయకులు అనేక ఫిర్యాదులు చేశారు. ప్రతి విషయంలోనూ మోడీ జోక్యం పెరిగిపోయిందని, ముఖ్యమంత్రి కేశుభాయ్ పటేల్ని సవ్యంగా మోడీ పని చేసుకొనివ్వటం లేదని ఆ ఫిర్యాదుల సారాంశం. అద్వానీ మోడీని ఢిల్లీకి పిలిపించుకున్నారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో బాధ్యతలు అప్పగించారు. తరువాత 5.5 సంవత్సరాలకి అనుకోని పరిస్థితుల మధ్య కేశుభాయ్ రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు స్వీకరించారు. 2004 సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడ్డాయి. పార్టీ ఎలాంటి ప్రచార వ్యూహంతో వెళ్ళాలి అనే విషయం మీద లోతుగా చర్చ జరుగుతుంటే, అప్పటి బ్లూ ఐడ్ బాయ్ ఆఫ్ బీజేపీ ప్రమోద్ మహాజన్ ఒక ఫ్లాంబాయింట్ ఇమేజ్తో ఎన్నికలకు వెళ్లాలని ప్రతిపాదించారు. దేశం వెలిగిపోతోంది, అన్ని వైపులా అభివృద్ధి జరుగుతోంది, స్వర్ణ చతుర్భుజి లాంటి మౌలిక సదుపాయాల మొదలు భారీ పరిశ్రమలు, తిరుగులేని అణుపాటవం దేశం సొంతం చేసుకుంది. అందుకే ఇండియా షైనింగ్ అనేది క్యాంపెయిన్ స్లోగన్గా ఉండాలని ఒక థీమ్ ప్రతిపాదించింది ప్రమోద్ మహాజన్ బృందం. బీజేపీకి కావలసిన ఎన్నికల సరంజామా సిద్ధం చేయడం మొదలు ఆర్థిక వనరులు సమకూర్చడం వరకు అంతా ప్రమోద్ మహాజన్ బృందమే చూసేది. అందుకే ఆయన్ని కాదనే ధైర్యము మిగతా వాళ్ళకి లేకపోయింది. అద్వానీ వాజ్పేయిని అడిగారు, మీరేమంటారు ఇండియా షైనింగ్ స్లోగన్ మీద అంటే, లోతుగా చర్చించి మధ్యతరగతికి నచ్చేలా ఒక నినాదాన్ని సిద్ధం చేద్దామని చెప్పేలోపే దూకుడుగా ప్రమోద్ బృందం ఇండియా షైనింగ్ క్యాంపెయిన్ మొదలుపెట్టేసింది. వాజ్పేయిలో ఏదో మూల అసంతృప్తి, పరిస్థితులు పరిణామాలు మనకు అనుకూలంగా లేవు అని తన సన్నిహితుడు, వ్యక్తిగత సహాయకుడు బ్రజేష్ మిశ్రాతో అంటూ ఉన్నారు. అప్పటికే దశలవారీగా పార్లమెంట్ ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. వాజ్పేయి తన సొంత రాష్ట్రం మధ్యప్రదేశ్లో ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. ఊహించని వార్త ఒకటి వాజ్పేయి చెవిని పడింది. పార్టీ నాయకులు పేద మహిళలకి చీరల పంపకం మొదలుపెట్టారు. అందులో తొక్కిసలాట జరిగి 23 మంది చనిపోయారు. వాజ్పేయి నీరసపడ్డారు. వెంటనే మధ్యప్రదేశ్ నుంచి ఉత్తరప్రదేశ్ బయలుదేరారు. బ్రజేష్తో చెప్పారు, మనం ఈ ఎన్నికల్లో ఇండియా షైనింగ్, దేశం వెలిగిపోతుంది అని ప్రచారం చేస్తున్నాం. ఇలాంటి సమయంలో 40 రూపాయలు విలువ చేసే చీర కోసం తొక్కిసలాట్లో 23 మంది చనిపోయారు అంటే మన పరువు పోయినట్టే ఉంది. నాకెందుకో మనం ఓడిపోతున్నాం. ఓ దేవి ఆ రహా హై మై దేఖ్ రహా హూ అన్నారు. అంటే ఆమె గెలవబోతోంది, నా కళ్ళ ముందు కనిపిస్తోంది అని సోనియా గాంధీని ఉద్దేశించి కవితాత్మక ధోరణిలో చెప్పారు. వాజ్పేయి ఊహించిందే జరిగింది. కాంగ్రెస్ కూటమి గెలిచింది, బీజేపీ ఓడింది. బీజేపీ 2004 ఎన్నికల్ని ప్లాన్ చేసుకున్న తీరు కానీ, ప్రధాన నాయకుడికి ఏమాత్రం ఇష్టం లేని స్లోగన్తో ఎన్నికలకు వెళ్ళిన సందర్భం కానీ, అగ్రనాయకుల మధ్య సమన్వయం లేకపోవడం కానీ, ఇలాంటి పరిస్థితులన్నింటినీ మోడీ దగ్గర నుంచి గమనించారని, తాను ఎప్పుడైనా గుజరాత్లో అయినా అంతకంటే ఎక్కువ అవకాశం వచ్చినా అన్నీ తానే చూసుకుని తన మనసెరిగి నడుచుకునే బృందాన్ని సిద్ధం చేసుకోవాలని ఆనాడే నిర్ణయించుకున్నారని సన్నిహితులు చెప్తారు. అమిత్ షా ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి మోడీ కోసం వ్యూహ బృందంతో పాటు ప్రతి కార్యాచరణని దగ్గరుండి చూసుకునే టీంని సిద్ధం చేశారు. వారే అసెంబ్లీ ఎన్నికల దగ్గర నుంచి సార్వత్రిక ఎన్నికల వరకు రాజకీయ వ్యూహాల రచన, క్షేత్రస్థాయిలో అమలు లాంటివన్నీ చూస్తారు. లక్నో తొక్కిసలాట విషాదం మోడీలో క్లియర్ కట్ ఆలోచనకి కారణమైంది. అది అసలు స్టోరీ. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ టాక్స్.